ఏసిక టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇన్స్టా ఖాతా ఈ ఉదయం నుంచి ఉన్నట్టుండి స్తంభించిపోయింది. ప్రొఫైల్ ఈజ్ నాట్ అవైలబుల్ అనే మెసేజ్ కనిపించింది. అతడు గతంలో పెట్టిన పోస్టులేమీ కనిపించలేదు. దీంతో అతడి అభిమానులు గందరగోళానికి గురయ్యారు. ఉన్నట్టుండి తమ స్టార్ బ్యాటర్ ఇన్స్టా అకౌంట్కు ఏమైందని కంగారు పడ్డారు. అదే సమయంలో విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ ఇన్స్టా అకౌంట్ కూడా స్తంభించిపోయింది. ఆ అకౌంట్ను యూజర్లు యాక్సెస్ చేయాలని ప్రయత్నిస్తే ప్రొఫైల్ ఈజ్ నాట్ అవైలబుల్ అనే మెసేజ్ వచ్చింది. దీంతో అభిమానులు అనుష్క శర్మ ఎక్స్ ఖాతాలో పోస్టుల కింద విరాట్ కోహ్లీ ఇన్స్టా అకౌంట్కు ఏమైందంటూ కామెంట్ల వర్షం కురిపించారు. అలాగే ఇటీవల ట్రెండ్ అవుతున్న మిస్సింగ్ పెంగ్విన్తో పోలుస్తూ విరాట్ ఫ్యాన్స్ పోస్టులు పెట్టారు. క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీకి ఉన్న అభిమాన గుణం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. కేవలం భారత్లోనే కాకుండా ఈ రన్ మెషిన్కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలోనూ కోహ్లీ ఫాలోయింగ్ ఎక్కువే. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో కోహ్లీకి 274 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఎక్కువగా వాణిజ్యపరమైన పోస్టులు పెట్టే ఈ ఢిల్లీ బ్యాటర్ భార్య అనుష్క శర్మ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలను అరుదుగా షేర్ చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ముఖ్యంగా అనుష్కతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తే మిలియన్ల కొద్ది లైకులతో గంటల్లోనే ఆ పోస్టు వైరల్గా మారుతుంది. ఇటీవల కొత్త ఏడాది సందర్భంగా అనుష్క ఫోటోకు 15 మిలియన్ల పైగా లైకులు వచ్చాయి. దీంతో కోహ్లీకి ఉన్న క్రేజే ఇది నిదర్శనం. ఇసుక ఈ ఉదయం కోహ్లీ అభిమానులు ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవాళ్ళు కాసేపు ఆందోళనకు గురయ్యారు. అతని ఇన్స్టా అకౌంట్ కాసేపు డీయాక్టివేటివ్ అయిపోయింది. దీంతో కంగారు పడ్డ కింగ్ ఫ్యాన్స్ అనుష్క శర్మ ఇన్స్టా అకౌంట్లోకి వెళ్ళి ఆరా తీశారు. వదినమ్మ అసలేం జరిగింది, భయ్యా అకౌంట్ కనపడటం లేదు అంటూ కంగారు పెట్టారు. రిప్లై ఇవ్వండి అంటూ అనుష్క ఇదివరకు పెట్టిన పోస్టుల కింద కమెంట్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలో కాసేపటికే కోహ్లీ అకౌంట్ రియాక్టివ్ అయ్యింది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే కోహ్లీ ఇన్స్టా ఖాతా ఇలా ఎందుకు స్తంభించిపోయిందో తెలియదు. ఈ విషయం ఇప్పటివరకు మేటా కానీ కోహ్లీ టీం కానీ స్పందించలేదు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.